హలో గైస్, మనకి ఇన్ఫినిక్స్ వచ్చేసి ఒక కొత్త మొబైల్ లాంచ్ చేసింది. మనకి దీంట్లో వచ్చేసి ఇది కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది మనకు. దాంతోపాటు దీంట్లో ఫ్రంట్ కెమెరా వచ్చేసి 50 MP కెమెరా వస్తుంది మనకు. ఇది వచ్చేసి 4K 60 FPS దాకా మనం రికార్డ్ చేసుకోవచ్చు. ఈ బడ్జెట్లో మనకి ఇదే గైస్ మనకు ఉన్న మొబైల్. మనకి మిగతా మొబైల్స్లో 4K 60 FPS అనేది లేదు ఫ్రంట్ రికార్డింగ్. దాంతోపాటు దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి Dimensity 8020 ప్రాసెసర్ ఇది. మనకు దీంట్లో ఫీచర్స్ వచ్చేసి చాలా బాగున్నాయి కదా మనకి ఇది జస్ట్ మనకు 24,000 రూపీస్కి వస్తుంది. ఈరోజు ఈ వీడియోలో ఈ మొబైల్కి సంబంధించిన ఫీచర్స్ ఏంటి, ప్రైస్ ఎంత, దానికి సంబంధించిన ఆఫర్స్ ఏంటి అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా తినండి. అంతేకాక కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ ఇప్పుడు ఇన్ఫినిక్స్ Zero 30 5Gకి సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు డిస్ప్లే వచ్చేసి ఇది 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది మనకి. ఇది టోటల్గా వచ్చేసి మనకు కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఇది. దీంట్లో మనకు యూజ్ చేసిన రిఫ్రెష్ రేట్ వచ్చేసి 144 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది మనకు. ఈ బడ్జెట్లో మనకి ఇదే హైయెస్ట్ రిఫ్రెష్ రేట్ అని చెప్పొచ్చు. మనకి రిఫ్రెష్ రేట్ ఉండడం వల్ల మనకు మొబైల్ అనేది స్క్రోలింగ్ అనేది స్మూత్గా ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో మనకు గ్లాస్ మీద ప్రొటెక్షన్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది మనకు ఫ్రంట్ డిస్ప్లే మీద గొరిల్లా గ్లాస్ 5తో వస్తుంది. మనకి ప్రొటెక్షన్ పరంగా కూడా స్ట్రాంగ్గానే ఉంటుంది మొబైల్. నెక్స్ట్ దీంట్లో కెమెరా గురించి మాట్లాడితే దీంట్లో వచ్చేసి మనకు మెయిన్ కెమెరా వచ్చేసి బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. మనకు మెయిన్ కెమెరా వచ్చేసి 108 MP మెయిన్ కెమెరా వస్తుంది. దీనికి మనకు OS కెమెరా సపోర్ట్ అనేది ఉండదు. మనకు జస్ట్ నార్మల్ సెన్సార్ ఇది 108 MP ప్లస్ 13 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ప్లస్ 2 MP డెప్త్ కెమెరా. మనకు బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. దీంట్లో మనకు స్పెషాలిటీ ఏంటంటే కదా మనకు ఫ్రంట్ కెమెరా దీంట్లో మనకు ఫ్రంట్ కెమెరా వచ్చేసి 50 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది కదా మనకు. దీని ప్లస్ పాయింట్ ఏమంటే దీంట్లో మనకు ఫ్రంట్ రికార్డింగ్ వచ్చేసి 4K 60 FPS దాకా మనం వీడియో రికార్డ్ అనేది చేసుకోవచ్చు. ఇట్లా ఏ మొబైల్లో లేదు కదా మనకు. ఫ్రంట్ వీడియో వచ్చేసి 4K 60 FPS సపోర్ట్ చేస్తున్న మొబైల్ ఇదే కదా మనకు ప్రజెంట్ వచ్చేసి. మనకు మిగతా మొబైల్స్లో అయితే లేదు 4K రికార్డింగ్. దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే మీరు ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నా, లేకుంటే వ్లాగ్స్ ఎక్కువ తీస్తున్నా, సెల్ఫీ కెమెరా ఎక్కువ వాడుతున్న వాళ్ళకి ఇది చాలా మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి Dimensity 8020 ప్రాసెసర్ ఇది. మనకి ఈ బడ్జెట్లో ఒక మంచి మిడ్ రేంజ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి ఇది స్నాప్డ్రాగన్తో పోలిస్తే స్నాప్డ్రాగన్ 865 కానీ 870 ఆ రేంజ్లో ఉంటుంది మనకు పర్ఫార్మెన్స్. మనకి పర్ఫార్మెన్స్ పరంగా వచ్చేసి మనకు బాగుంటుంది కదా ప్రాసెసర్. మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు ఈ బడ్జెట్లో. మనకు చిన్న మైనస్ ఏమంటే మీరు ఒకవేళ హెవీ గేమింగ్ ఆడుతున్న తర్వాత మనకి జస్ట్ బ్యాక్ సైడ్ అనేది వామ్ అవుతుంది. మనకు జస్ట్ హీటింగ్ అనేది అవుతుంది. మనకి ఇదే కదా దీంట్లో కొద్దిగా ప్రాసెసర్లో మైనస్ వచ్చేసి. కానీ మిగతావన్నీ ఫీచర్స్ అన్నీ చాలా బాగుంటాయి మనకు. జస్ట్ మీరు హెవీ గేమింగ్ ఆడేటప్పుడు వామ్ అవుతుంది మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు 5000 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది మనకు. ఓవరాల్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది మనకు బాగానే ఉన్నది. దీంట్లో మనకు మొబైల్ అనేది స్పీడ్గానే ఛార్జ్ అవుతుంది ఇది. నెక్స్ట్ దీంట్లో మనకు IP53 వాటర్ రెసిస్టెంట్ కూడా వస్తుంది మనకు. అంటే మీ మొబైల్ మీద చినుకుల వల్ల లేకుంటే ఏదైనా డస్ట్ వల్ల కూడా మనకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు మొబైల్కి. అసలు మొత్తం దీంట్లో వచ్చేసి 2 కలర్స్ వస్తాయి మనకు. ఒకటి వచ్చేసి గ్రీన్, ఇంకోటి వచ్చేసి గోల్డ్ కలరు. మనకి దీంట్లో గ్రీన్ కలర్ వచ్చేసి లెదర్ ఫినిష్తో వస్తుంది మనకి ఇది. మనం బ్యాక్ సైడ్ పట్టుకున్నప్పుడు మనకి ఫీలింగ్ కానీ టచ్ కానీ చాలా బాగుంటుంది. ఇది మొత్తం లెదర్ ఫినిష్తో వస్తుంది. మనకు గోల్డ్ కలర్ వచ్చేసి మొత్తం గ్లాస్ గేస్ మనకి అది. ఇది గోల్డ్ వచ్చేసి గ్లాసు, గ్రీన్ వచ్చేసి లెదర్. మనకు 2 టైప్స్ ఆఫ్ వేరియంట్స్ వస్తుంది దీంట్లో మొత్తము. ఇప్పుడు దీని ప్రైస్ గురించి మాట్లాడితే కదా మనకు ఇది 8GB ర్యామ్ 256 ఇంటర్నల్తో వస్తుంది మనకు. దీని ప్రైస్ వచ్చేసి 24,000 రూపీస్, 24,000 రూపాయలు మనకు. నెక్స్ట్ మనకు 12GB ర్యామ్ 256 ఇంటర్నల్, ఇది వచ్చేసి 25,000 రూపీస్ మనకు, 25,000 రూపాయలు. మనకి 2 వేరియంట్స్ అనేవి వచ్చినాయి మనకు. 8 256, 12 256 మనకు. స్టార్టింగ్ వచ్చేసి మనకు 24,000కే స్టార్ట్ అవుతుంది ఇది. మీరు బ్యాంక్ ఆఫర్ గురించి మాట్లాడితే మీరు ఒకవేళ యాక్సెస్ కార్డు వాడితే దీంట్లో 2,000 రూపాయల దాకా డిస్కౌంట్ వస్తుంది మనకు. యాక్సెస్ కార్డు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు వాడితే మీకు 2,000 రూపాయల దాకా ఇన్స్టెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది. అప్పటికి ఈ మొబైల్ వచ్చేసి మనకు జస్ట్ 22,000 రూపాయలు పడుతుంది మనకు. ఈ బడ్జెట్లో మొబైల్ తీసుకోవచ్చు కదా మనకు. బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. దీంట్లో మంచి ఫీచర్స్ వచ్చేసి మనకు సెల్ఫీ కెమెరా కదా దీంట్లో. సెల్ఫీ కెమెరా వచ్చేసి 50 MP 4K రికార్డింగ్ వస్తుంది మనకు ఫ్రంట్ కెమెరా. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే కదా మనకి ఇది 3D కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది మనకు. రిఫ్రెష్ రేట్ కూడా 144 Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది. డిస్ప్లే పరంగా కూడా చాలా బాగుంది దీంట్లో. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి మనకు కెమెరా 108 MP కెమెరా వస్తుంది మెయిన్ కెమెరా వచ్చేసి. దాంతోపాటు 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది మనకు. ఓవరాల్ అన్ని ఫీచర్స్ వచ్చేసి మనకు బాగున్నాయి కదా మనకి ఈ బడ్జెట్లో.
24,000 రూపీస్లో ఇది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ప్రాసెసర్ కూడా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ యూజ్ చేశారు దీంట్లో. ఈ ప్రైస్కి మొబైల్ తీసుకోవచ్చు కదా మనకు. దీని బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు. ప్రాసెసర్ కూడా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. 24,000 రూపీస్కి అనేది వస్తుంది మనకు ఇన్ఫినిక్స్ Zero 35G. అంతే guys ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటారా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.